హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కౌశికి వాళ్ళ ఇంట్లో సూర్య మాధురిల ఎంగేజ్మెంట్ కోసం నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి పంతులు గారు మంత్రాలు చదువుతుండగా సుధాకర్, సత్యప్రసాద్ ఇద్దరు తాంబూలాలు మార్చుకుంటూ ఉండగా ఒక్క నిమిషం అని జేడీకేడి అరుస్తూ ఉంటారు. ఇక జేడీని చూసి కౌశికి కోపంగా రగిలిపోతూ, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు మా ఇంటికి రావడానికి మీకెంత ధైర్యం అని కౌశిక్కి జేడీని తిడుతూ ఉండగా, జేడీ అవసరం ఉంది కాబట్టే వచ్చాం, లేదంటే మాకు మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. జేడీ అవసరం ఏదైనా కూడా ఇది రైట్ టైం కాదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కౌశిక్కి జేడీని అంటూ ఉండగా, మా డ్యూటీకి అడ్డు రాకండి, మేం అవసరం కోసం ఒకరిని అరెస్ట్ చేయడానికే వచ్చాం అని అంటూ ఉంటుంది జేడీ. ఇక వెంటనే సత్యప్రసాద్ కూడా కేసు ఏదైనా నేను మీ ఐజీతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని అంటుండగా అంతే పొగరుగా జేడీ ఆన్సర్ ఇస్తుంది. అసలు కేసు పెట్టిందే మీ మీద కదా, మేము అరెస్ట్ చేయడానికి వచ్చింది కూడా మిమ్మల్నే అని అంటూ ఉంటుంది సత్యప్రసాద్ని జేడీ. సత్యప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. కేసేంటి అని కౌశికి అడుగుతూ ఉండగా, ఎస్ఐ కావ్యని 20 ఏళ్ల క్రితం మర్డర్ చేశారు, ఆ మర్డర్ కేసులో ఈ సత్యప్రసాద్ హస్తం కూడా ఉందని కేసు పెట్టారు అని అంటూ ఉండగా, ఇక యువరాజ్ 20 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసు కోసం ఇప్పుడు కేసు పెట్టిందెవరు అని యువరాజ్ అడుగుతుండగా, జగదాత్రి అని జేడీ చెప్పేస్తుంది. జగదాత్రి అని చెప్పగానే సత్యప్రసాద్, కౌశికి, యువరాజ్, సుధాకర్, అక్కడ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక సత్యప్రసాద్ని జేడీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలదా, మాధురి నిశ్చితార్థం ఆగిపోతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.